కాలచక్రం, కాలం కదిలించే చక్రం. ఒకప్పుడు లేఖలు రాసి పోస్టు చేసి రోజుల తరబడి ఎదురు చూసే రోజులు గడిచాయి. ఇప్పుడు ఒక క్లిక్తో ప్రపంచమంతా చేతుల్లో ఉంది. అదే సాంకేతిక విప్లవం. రామయ్య గారు ఒక చిన్న గ్రామంలో నివసించే వ్యక్తి. ఆయన వయసు దాదాపు 70 సంవత్సరాలు. అతని కుటుంబం అమెరికాలో ఉంటుంది. ఒకప్పుడు వారిని చూడాలంటే సంవత్సరాలు గడపాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒక క్లిక్తో వీడియో కాల్ చేసి వారి ముఖాన్ని చూడగలుగుతున్నాడు. ఆ మొబైల్ అంటేనే అద్భుతం, దూరాల్ని దగ్గర చేస్తూ ఉంటుంది అని ఆనందంగా చెప్తారు రామయ్య. ఇదే సాంకేతికత విద్యారంగాన్ని కూడా మార్చివేసింది. ఆన్లైన్ క్లాసులు, డిజిటల్ పుస్తకాలు, ఇంటర్నెట్ లో అపరిమితమైనటువంటి జ్ఞానం, ఇవన్నీ విద్యార్థులకు కొత్త ఆకాశాలను తెచ్చాయి. అయితే సాంకేతికత మన జీవితాలను సులభతరం చేస్తోంది. ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఈమెయిల్, ఇవన్నీ మన సమయాన్ని కూడా ఆదా చేస్తున్నాయి. కానీ ఈ సాంకేతికత విప్లవం కొన్ని సవాళ్లను కూడా విసురుతూ ఉంది. అధికంగా మొబైల్ ఫోన్ల వాడటం వల్ల కళ్ళకు మరియు మనసుకు కూడా హాని కలిగిస్తూ ఉంది. సోషల్ మీడియా వ్యసనం మన జీవితాలను ప్రభావితం చేస్తోంది. అయినా సాంకేతికత మన జీవితాలను మెరుగుపరచడానికి ఒక శక్తివంతమైనటువంటి సాధనం. మనం దానిని జాగ్రత్తగా వాడితే మన జీవితాలను సుందరంగా, సులభంగా మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని అయితే లైక్ చేయండి. ఆన్లైన్ కోర్సులు, ట్యూటోరియల్స్ ద్వారా ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా నేర్చుకోవచ్చు. ఫిట్నెస్ ట్రాకర్లు, ఆరోగ్య అనువర్తనాలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలోని ఏదైనా సమాచారాన్ని క్షణాల్లో పొందగలుగుతున్నాం. ఈ కామర్స్, ఆన్లైన్ పేమెంట్లు వ్యాపారాన్ని సులభతరం చేశాయి. సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం సాధ్యమైంది. ఇంటర్నెట్లో నిజాయితీ లేని సమాచారం చాలా ఉంది. ఆ సమాచారాన్ని ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకుని షేర్ చేయాలి. సోషల్ మీడియా, గేమ్స్ వ్యసనంగా మారితే జీవితం దెబ్బతింటుంది. ఆటోమేషన్లో కొత్త సాంకేతిక ఉద్యమాలు కూడా మొదలయ్యాయి. దీనితో ఉద్యోగాలను కూడా కోల్పోయే ప్రమాదాన్ని అయితే పెంచుతూ ఉన్నాయి. అలాగే భవిష్యత్తులో సాంకేతికత మరింత అభివృద్ధి చెంది మన జీవితాలను మరింతగా మార్చనుంది. కృత్రిమ మేధస్సు, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి సాంకేతికమైనటువంటి మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. కాబట్టి సాంకేతికతను జాగ్రత్తగా వాడాలి. సోషల్ మీడియా వాడకాన్ని నియంత్రించుకోవాలి. నిజాయితీ లేని సమాచారాన్ని గుర్తించడం నేర్చుకోవాలి. మానవుని కాలచక్రం అనేది సాంకేతికత, ఆవిష్కరణలు మరియు సామాజిక మార్పులతో సమకాలీనంగా అభివృద్ధి చెందుతూ ఉంది. మనం లెటర్స్ పోస్ట్ చేసే కాలం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మానవుని ప్రమేయమే లేకుండా ప్రతి పనిని చేయగలిగే స్థాయికి ఈ టెక్నాలజీ అనేది చేరుకుంది. ఈ ప్రపంచం ఇంతలా అభివృద్ధి చెందుతూ ఉన్నా కూడా కొంత భాగం మాత్రం చాలా టెక్నాలజీకి దూరంగానే ఉంది. దానికి కారణం వారి జీవన కాలచక్రమే. చాలా మంది మానవులు ప్రపంచం ఇంతలా అభివృద్ధి చెందుతూ ఉన్నా కూడా ఇంకా టెక్నాలజీకి మధ్యలోనూ ఉన్నారు. ఆఫ్రికా లాంటి ఖండాల్లో ఇటువంటి వెనుకబడిన జాతులన్నీ కూడా ఇంకా వెనకలే ఉన్నాయి. అయితే ఇప్పుడైతే టెక్నాలజీ అనేది మనకు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం. లెటర్ పోస్ట్ చేసే కాలం. గతంలో ముఖ్యమైన సమాచారాన్ని అందించడానికి మాత్రమే లేఖలను ఉపయోగించేవారు. అయితే అది లేఖలు వెళ్ళి చేరడానికి చాలా ప్రాసెస్ అయితే జరిగేది. లేఖ రాసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ చేయడం ద్వారా వారికి చేరడం రోజుల తరబడి లేదా వారాల తరబడి పట్టేది. వ్యక్తిగత సంబంధాలు కూడా నెమ్మదిగా సాగేవి. ఎందుకంటే సమాచారం ప్రసారం ఇవన్నీ కూడా మానవీయంగా మాత్రమే జరుగుతూ ఉండేది. తర్వాత అయితే టెలిఫోన్ యుగం వచ్చింది. టెలిఫోన్ మరియు టెలిఫోన్ లాంటి ఆవిష్కరణలతో సామాజిక ప్రసారం వేగవంతమైంది. టెలిఫోన్ ద్వారా నేరుగా వ్యక్తిపరంగా వ్యక్తితో మాట్లాడే అవకాశం అయితే లభించింది. కానీ ఇది కొంతమంది వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉండేది. తర్వాత రాను రాను కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయి. కంప్యూటర్లు వచ్చాక ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్లో విప్లవాత్మక మార్పు అయితే వచ్చింది. ఈమెయిల్ ద్వారా లేఖలు నిమిషాల్లో పంపగలిగే పరిస్థితి వచ్చింది. సమాచారాన్ని వేగవంతం పొందడానికి భౌగోళిక పరిమితులను దాటడం సాధ్యమైంది. తర్వాత రాను రాను ఇంటర్నెట్ మరియు డిజిటల్ యుగం అయితే వచ్చింది. ఇంటర్నెట్తో ప్రపంచమంతా ఒక గ్రామంలా మారిపోయింది. సోషల్ మీడియా, వీడియో కాల్ ద్వారా వ్యక్తిగత సంబంధాలు మరింత గాఢమయ్యాయి. విద్యా, వ్యాపారం, వినోదం ఇలా అన్ని రంగాల్లో కూడా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ అనేది లభించింది. మరి ఇప్పుడు ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి వచ్చేసాం. ఇప్పుడు మన జీవితం విప్లవాత్మక మార్పులు రావడానికి కూడా మనం చెప్పిన పనులు చేస్తూ ఉన్నట్టుగా
గూగుల్ అసిస్టెంట్, అలెక్సా వంటి డిజిటల్ అసిస్టెంట్లు మనం చెప్పినట్లు పనులు చేస్తాయి. మనుషుల చేతికి పని తగ్గించి మెషీన్లు వాటిని నిర్వహిస్తూ ఉన్నాయి. ఏఐ ఆధారంగా డేటా విశ్లేషణ, ప్రిడిక్షన్లు, మెడికల్ డయాగ్నోసిస్ వంటి పనులు కూడా వేగవంతమయ్యాయి. మనం చెప్పినట్టు చేసే యంత్రాలు అంటే ఉదాహరణకు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, చాట్‌బాట్ మరియు అలెక్సా వంటివి మానవ శైలిని పూర్తిగా మారుస్తూ ఉన్నాయి. టెక్నాలజీ ద్వారా పనులు వేగం పెరిగింది. సాంకేతికత ప్రపంచాన్ని దగ్గరగా కలిపింది. ఏ విషయం గురించైనా నిమిషాల్లో తెలుసుకోవచ్చు. అయితే రొటీన్ పనుల బర్డెన్ అయితే తగ్గింది, కానీ దీనివల్ల కొన్ని ఉద్యోగ అవకాశాలకు కూడా ముప్పు అయితే లభించింది. ఈ కాలచక్రం మనకు స్పష్టంగా చెబుతూ ఉంది. మనుషులు మనుషుల అవసరాల దృష్ట్యా సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో ఆ దశగా మన జీవితాలు కూడా మారుతూనే ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.